నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు. తెర తెంచి మూట కట్టెయ్యగలడు. వాహ్, తనిఖీల భరణి గారు. ఇట్లాంటి పాత పాటలల్లా ఓల్డ్ సాంగ్స్లల్లా ఎవరు మన సిరివేనెల గారు కానీ, మన బోస్ కానీ, మన తనిఖీల భరణి కానీ, సో వీళ్ళు పాడే పాటలల్లా జీవిత పరమార్థాలు ఉంటాయి తెలుసా. వీళ్ళ లిరిక్స్లల్లా జీవిత పరమార్థాలు ఉంటాయి. ఎట్లా అసలు ఎంత మీనింగ్ఫుల్ సాంగ్స్ ఉంటాయి. వాటిని కరెక్ట్గా మనం కరెక్ట్ చేసినాం అనుకో, మనం జీవిత సత్యాలన్నీ తెలుస్తాయి. జీవితంలో ఎట్లుండాలి ఏం కథ అనేది నేర్చేసుకోవచ్చు. కానీ మనం ఏమింటాం షిప్పి పాం పిక్కి పాం 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 ఒప్పించకుండా పాడాలని. సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఐఎమ్ నవీన్ గోల్డెంబాయ్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. తెలుగు బెస్ట్ వ్లాగర్, బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, సో అండ్ ఒకటి నాకు ఒకటి చాలా హ్యాపీగా ఉంది, ఒకటి బాధగా ఉంది అట్ ద సేమ్ టైం. హ్యాపీ ఎందుకురా అంటే ఏది సర్జరీ వీడియోస్ ఏంది తిప్పడానికి అప్పుడు వేసిన 1 అవర్లో 5K వ్యూస్ పోయినాయి. సర్రమని టాప్ 1లో వెళ్ళిపోయింది వీడియో. అది సర్రమని పోయినాయి. కామెంట్స్ కూడా 100 కామెంట్స్ వచ్చినాయి. రప్ప మీ లవ్ బాబా నాకేమైందో అని చెప్పి, ఏం కథనో అని చెప్పి ఓపెన్ చేసి చూసి మీ లవ్ ఎంతైతే చూపించారో ఇట్స్ స్పీచ్లెస్. ఓకే, దానికి హ్యాపీగా ఉంది. బట్ సెకండ్ థింగ్, దీనికి బాధగా ఎందుకు ఉందిరా అంటే ఇంత ప్రేమ నార్మల్ వీడియోస్కి ఎందుకు చూపారు అంటే లైక్ ఈడికి ఇంకా మన కాదైతే ఎరిగి ఈడేమన్నా హాస్పిటల్లో పడ్డప్పుడే, లేకపోతే ఇల్లు కొన్నప్పుడే, లేకపోతే ఇక్కడ బండి కొన్నప్పుడే ఈ ప్రేమ నార్మల్ వీడియోలకు ఎందుకు చూపారు. నార్మల్ వీడియో అంటే నార్మల్ వీడియోలో కూడా కంటెంట్ ఉంటుంది, కాకపోతే ఆ వీడియోలకు ఎందుకు చూపారు మీరు. చూడు రబ్బా, ప్లీజ్ అబ్బా, ప్రతి వీడియోకి ఇట్లనే ప్యార్ చూపించి, ప్రతి వీడియోకి ఇట్లనే సపోర్ట్ చేస్తే నవీన్ గోల్డెంబాయ్ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఫర్ షూర్. 100%, 1000%. వద్దా మీకు? నాకు సక్సెస్ అవ్వాలని లేదా మీకు? నన్ను సంతోషంగా చూడాలని లేదా మీకు? నేను సంతోషంగా ఉంటేనే కదా మిమ్మల్ని సంతోషం పెడతా. వీడియో చేసేది ఎందుకోసం? నేను మీకోసమే కదా. అదనమాట. సో ఇక్కడ ఏమైతే మనము ఇచ్చిపుచ్చుకుంటున్నాం అనమాట. మీరు నాకు సపోర్ట్ ఇస్తారు, నేను మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో ప్లీజ్ డూ సపోర్ట్. అదనమాట. అండ్ యా, సో ఇవాళ మనకి న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు రేపటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వాళ్ళ మొత్తం ప్లానింగ్స్ అనేవి చేయాలి మనము. సో ఇప్పుడు నాకు కొంచెం చిన్న పని ఉంది. మా అన్నయ్య కొంచెం పని చెప్పండి, మార్కెట్కి పోయి ఆ పని చూసేసుకొని, స్నానం చేసిపోయి ఆ మార్కెట్ పని చూసేసుకొని తర్వాత న్యూ ఇయర్ ప్లాన్స్ అనేవి చేసుకోవాలన్నమాట. అది ముచ్చట. సో గాయ్స్, మార్కెట్కి వచ్చిన అనమాట. ఎప్పుడు వచ్చినా తెలుసా? మధ్యాహ్నం వచ్చిన. లైట్గా పని ఉంది చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. కాకపోతే ఇక మార్కెట్కి వస్తే ఇక్కడ పని అంతా గంటలు అవుతుంది, కుదరదాము. సో ఇంకా ఇన్నే ఉన్నా. వేరే పని ఉండే మాకు. రేపు న్యూ ఇయర్ ఉంది కదా. సో ఆ న్యూ ఇయర్కి సెటప్ చేయడానికి టెంట్ హౌస్ దగ్గరకు పోయి అవన్నీ మాట్లాడేసి, సౌండ్ సిస్టమ్ మాట్లాడి అవన్నీ చేసేది ఉండే. ఇక అవన్నీ చిన్నగాడు వాళ్ళు వేరు మాట్లాడడానికి మనం కూడా పోయేది ఉండే. సో తర్వాత ఇప్పుడు వాళ్ళు మాట్లాడే సైడ్ నుంచి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ ఎడికి పోవాలి, హ్యాబిట్స్ పోవాలి సంతోష్ దాబాకి తినడానికి, డిన్నర్ చేయడానికి. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఆడికి పోదాం. ఇప్పుడు ఈ పని చూసుకొని నేను ఇంటికి పోయినాక కలుస్తాను. ఇప్పుడు సబ్ భాయ్ లోకు మేరీ ప్రణామ్. ఇప్పుడే వచ్చిన ఒక స్కూప్ వే ప్రోటీన్ వేసిన. ఎందుకంటే ఇప్పుడు మనం వెజ్ తింటాం కదా డిన్నర్లో. సో ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ కాదనమాట. సో అందుకని చెప్పి ఒక స్కూప్ వే ప్రోటీన్ వేసిన. నాన్ వెజ్ తింటే ఫరక్ పడకపోతుంది, ఎందుకంటే గట్టిగా తలిగిస్తాం కాబట్టి. సో అది కవర్ అయిపోతుంది ప్రోటీన్ ఇంటేక్. సో అట్లా అని చెప్పి ఇప్పుడు ఇది తీసుకుంటున్నా. మా వాళ్ళు ఇంకా రాలేరు, వాళ్ళు ఎప్పుడు వస్తారో చూసేసి వెళ్దాం మనం సంతోష్ డాబా. ఫైర్ జర మంచిగా చెప్పు ఇవాళ ఏమేమి సెటప్ చేసి చెప్పు. జర సౌండ్ బాక్సులు సెటప్ చేసినాము, యాంప్లిఫైర్ తీసుకున్నాము, యాంప్లిఫైర్తో సౌండ్ బాక్స్ కనెక్ట్ చేసి టెస్ట్ చేసినాము. సౌండ్ సిస్టమ్ ఎట్లా ఉందని చూస్తుందా? బాగానే ఉంది. సంతాన వాళ్ళు ఇంకా టెస్ట్ చేసినాం. టెంట్ హౌస్ మాట్లాడారా? మాట్లాడాం. టెంట్ ఒకటి, సైడ్ వాల్ ఒకటి. టెంట్ కాదు, సైడ్ వాల్స్, చత్రంజీ, 1-2 టేబుల్, 2 నీళ్ళ బాటిల్, 5 చైర్లు, 5-6 చైర్లు. ఆడు అది ఏంది ఆ ఫైర్ దాన్ని జుగాడి వేసి గంప పట్టుకొస్తున్నాడు. మరి ఏం కావాలి? నీకు ఫ్రేమ్లే కావాలి, మంచిగా చూడడానికి మంచిగా ఉండాలి. ఫైర్ క్యాంప్ కావాలంట. క్యాంప్ ఫైర్ ఏవో క్యాంప్
క్యాంప్ ఫైర్ రా అబ్బాయి ఇచ్చేస్తా బ్రో పెట్టుకోండి. ఆలే దొక్కుతున్నది అమెజాన్ లో దొక్కుతుందా కొనుడెందుకు రా ఒక రోజుకి ఏం చేస్తావు ఫ్యాన్సీ కావాలంటారా? చెప్పురా ఏం చేస్తావు ఒక ఇంప గంప తీసుకొని దాంట్లో ఇంత కెమెరానే ఫస్ట్ సెట్ చేసుకోండి స్వామి. ఏదో చేసుకోండి సోకులు పడుతున్నావు కట్టెలు పెట్టినాం తర్వాత పోనీ కానీ ఏంది కట్టెలు పెట్టినాం అనుకో. ఏయ్, లాస్ట్కి వచ్చేసరికి అదే అవుతుంది. మనము ఫ్యాన్సీ ఫ్యాన్స్ అంటే దొరకాయి ఇప్పుడు. ఆ. ఉన్నపాలంటే. నీకేం కావాలరా మంట కావాలి అది ఎండ్లకెళ్ళి వస్తే ఏముంది నీకు ఎచ్చగా ఉండాలి అంతే. నీకు మంట కావాలి కదా నువ్వు మంట కాడనే కూర్చో ఇది ఏడి పోతాడు గప్ప నువ్వు పట్టుకో ఆడికి చెప్తున్నావు, వాడు ఉండలేడు కదా రేపు. ఎందుకుంటాడు ఆడ ఆడే ఉంటాడు ఆడదురా. పెద్దనే ఆడ నువ్వు ఒకసారి ఆడు మంచిగా నీ ఆడు. ఈవెంట్ మేనేజర్ ఆడ ఏమరా అన్నాను. నువ్వే ఈవెంట్ మేనేజర్ కదా ఉంది. వస్తున్నట్టాడు రాకపోతే మళ్ళీ ఇంకా 10 నిమిషాలు తీసుకుంటా బ్లాగ్ వర్క్. బుద్ధ పగులుతుంది ఇంటికి వచ్చి కొడతా రేపు కలుద్దాం ఫ్రెండ్స్. ఇంట్లోకి వెళ్ళి తీసుకోవతా ఇంట్లోకి వెళ్ళి పట్టుకోవతా తెలుసు కదా కైసే ఉటాతో గరిసే रहना रहने का है पूरा में रहने का है नहीं हाँ? मालूम है ना कैसे उठाता हूँ घर से रहने का है ना मुंबई में दिन उसको रहने का है ना मुंबई में బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. आज का डिनर यहाँ से संतोष ढाबा ఇక్కడ వెయిటింగ్ అంట వెయిట్ చేయాలంట ఎంతమంది ఫస్ట్ 10 మంది పంపిస్తాడు, తర్వాత 8 మంది పంపిస్తాడు. 8 తర్వాత మన 6 మంది. మంచి పని చేసి ఇక్కడ కిందికి వచ్చి మావాడు కిందికి వచ్చి చూసి నేను ఒక టేబుల్ దొరికింది ఎంతమంది తెలుసా ఇక్కడ చూసుకోండి ఎంతో అవుతుంది రష్ ఇక్కడ వెజ్ మొత్తం కంప్లీట్ వెజ్ అవునా చిన్న న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమున్నాయి నీకు ఏమున్నాయరా న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏం లేదు నువ్వురా ఎప్పుడో మానేసిన నువ్వురా ఏం పెట్టుకున్నావు న్యూ ఇయర్ రెజల్యూషన్ బయట ఫుడ్ తినడం మానేసేయాలి. నువ్వురా ఇప్పటికి 100 సార్లు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఇంకా చెప్తున్నావు మానేసేయాలి బయట ఫుడ్ తినడం మానేసేయాలి. ఇంకా జర చదువుడు మొదలు పెట్టాలి. ఓకే యూరే నటి బాయ్ వాట్ ఈస్ యువర్ న్యూ ఇయర్ రెజల్యూషన్ ప్యాకేజ్ డబల్ చేయాలి వావ్ నెక్స్ట్ ఇయర్ నేను నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ నెక్స్ట్ ఇయర్ వరకు 500కే కొట్టాలి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో 200కే కొట్టాలి కొట్టుకోవడం బంద్ చేయాలి అది కాని పని సార్. వీళ్ళ కింద కామెంట్లు పెడతారు అది అవదమ్మా అది అవదమ్మా ఫుడ్ ఆగే ఫుడ్ ఇది ఏంటన్నా మంచూరియనా బేబీ కార్న్ ఓకే ఓకే చాలా తొందరగా వచ్చింది వెజ్ పన్నీర్ ప్లాటర్ ఏం చేస్తున్నావురా అవరా అన్నం తింటున్నారు. ఇక్కడ అందరు చేతులతో తింటే కర్ర దగ్గర మా ఇక్కడే పూలతో తింటున్నావు రెండు అది కూడా అగో ఏంది ఊకా ఊక్స్పూన్ అది బిల్లు జల్లి ఏమని చెప్పు. నథింగ్ బై ఈయన రైస్ అయితే ఫోక్తో తింటాడు, పన్నీర్ పీస్ అది. ఎంతనే చూసినావు గులాబ్ జాములు ఈయనొక్కడే తినగలడు వినవు కదరా మాకేనాడే ఒక గులాబ్ జామున్ అంటే నవ్విండు మాకు చూసినావు ఎంత నీకు కూడా తెలుసు ఆ సైడ్ ఉంటుందని. అది సైడ్ లేకపోయినా కూడా స్వీట్ ఎక్కువ వద్దని చెప్పి నేను ఒక్కటి చాలరా ఇద్దరం తిందామన్నా సైడ్ ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా అదే చెప్పినా గుమ్మడికాయలు వస్తున్నాయి అవి ఆడేమో నేనేమనుకున్నా ఒకటా అని ఎందుకు అడిగినా అంటే అది ఒక్క దాంట్లో 3 వచ్చినాయేమో ఒక్కోనికి అనుకున్నాను నేను. కాయలట్టు ఒక్క పీస్ 150 ఒక్క పీస్ 50 ఎక్కువ ఉంటుందిరా యాభై చిన్న పీస్లే 50 బయటనే 50 ఉంటుంది ఎక్కువ ఉంటుంది అనమాట చూసినావు మెనీలో చూసినావు అయితే తక్కువ నీకు పడితే అయితే మరి కౌశిక్ గుడ్ బిల్ కట్టేసి అందరం గుడ్ ఓపెన్ గుద్ద నిండిపోయింది మొండ పోతప్పుడు ఖాళీ పోయినా వచ్చినప్పుడు 3 నెలల గడిపోయింది ఏమో ఫుడ్ ఎట్లు బాగుంది ఫుడ్ బాగుంది టేస్ట్ జబర్దస్త్ ఉంది ఫుడ్ ఎట్లుందిరా ఫుడ్ ఎట్లు గుద్దవాళ్ళు గుద్దవాళ్ళు ఉంది గుద్దవాళ్ళు అయిపోయింది కూడా
లెవెన్ అవుతుంది కదా రైడ్ 420 అదే 420 కొట్టాలి కదరా నీకు 420 ఈడు 420 ఇది 420 ఇది 430 ఇగో ఇది 420 840 ఇడు ఇవి 13,940 ఉన్నాయి 13,920 నేను జస్ట్ నెంబర్ 1 ఓన్లీ 1 మాగనాడు ముగ్గురం పోతున్నాం ముంగర ఆపుతారు అని చెప్పి దిగురండి మాగనాడు దిగి నన్ను కూడా కింది కూర్చోండి నువ్వు కూడా దిగు అని చెప్పి ఇంకా కుదలమ్మోడా మామూలు పట్టుకురా దాంతో ముంగట ఆరోగ్యమ్మా పోలీసు వాళ్ళు పిలిపించి సార్ సబ్స్క్రైబ్ టు నవీన్ గోల్డ్ బాయ్ చెప్పండి అని చెప్పి అరే మన మధ్యలో నడుస్తున్నాం రా రోడ్డు మధ్యలో నాని ప్యాంట్లో మాడదాం ఎందుకు అర్థం నేను కెమెరా ఇక్కడ న్యూసెస్ క్రియేట్ చేద్దాం మనం వైరల్ అయిపోవాలి దెబ్బకి ఆడ పోలీసులు అడుగుతున్నాడు రా మమ్మల్ని ఏ బండి మీరు దిగరు కదా బండి మీకు వెళ్ళి దిగరు కదా అంటాడు అంటే తప్పుడా ఇట్లా నవ్వినా మొక్కం చూసి నవ్వుకుంటూ వచ్చినాం ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేయాలి 9 గంటల నుంచి 10 గంటల నుంచి స్టార్ట్ చేస్తాం